హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో ఈ వీడియోలో మనం ఓప్స్ కాన్సెప్ట్ కోసం డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ ఓప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో బట్ చాలా మందికి కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయి, కొంచెం క్లారిటీ మిస్ అవుతారు. బట్ ఈ వీడియోలో నేను మొత్తం ఆ కొంచెం డిస్టర్బెన్స్ కూడా క్లియర్ అవుట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం టాపిక్స్ ఏంటంటే వై వి నీడ్ ఓప్స్ అండ్ ఆల్సో ఓప్స్ అంటే ఏంటి, అలానే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. సో మనం యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు, సో యూజువల్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా యూజింగ్ ఫంక్షన్స్ మనం ఈజీగా ఒక ప్రోగ్రామ్ రాసేస్తాం కదా. సో దాన్నే మనం ప్రొసీజర్ అంటాం. అంటే ఒక స్టెప్స్ వైజ్లో రాసి మనం ఒక ఫంక్షన్లో పెట్టి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే నేను ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక స్మాల్ ప్రోగ్రామ్ చేసి అప్లోడ్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. సో ఇక్కడ చూస్తే సో ఇదేమాట. సో ఇక్కడ చాలా ఫంక్షన్స్ చూస్ చేశాను. సో యూజువల్లీ మనం దీన్ని పిఓపి అప్రోచ్ అంటాం, అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్. అంటే యూజింగ్ ఫంక్షన్స్ మనం ఒక ప్రాజెక్ట్ని చేస్తే దాన్ని మనం పిఓపి అప్రోచ్ అని అంటాం అన్నమాట. ఓకేనా? సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇక్కడ ఇన్వెంటరీ అనే ఒక వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాం. సో యూజింగ్ దట్, సో ఈ గ్లోబల్ వేరియబుల్ని మనం ఇక్కడ చాలా ఫంక్షన్స్లో మనం యూజ్ చేసాం. ఓకేనా? ఒక ఫంక్షన్లో యాడ్ చేసాం, ఒక ఫంక్షన్లో డిలీట్ చేసాం, చాలా ఆపరేషన్స్ దాని మీద పర్ఫామ్ చేసాం. యాజ్ ఇన్వెంటరీ ఈజ్ అండ్ గ్లోబల్ వేరియబుల్ మనం ఫంక్షన్లో ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండ్ దాని మీద ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ సైడ్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు, దాని మీద ఏ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయొచ్చు కదా. సో దీనివల్ల ఇష్యూ ఏంటి అంటే మనకి డేటా సెక్యూరిటీ ఉండదన్నమాట. సో మనం ఆ అవుట్ సైడ్ గ్లోబల్ వేరియబుల్ని మనం ఎలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు కదా, దాని మీద ఏ మోడిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. దీనివల్ల మొత్తం మన రిజల్టే మారిపోతుంది కదా. సో ఈ అప్రోచ్లో మనకి డేటా సెక్యూరిటీ అనేది ఉందన్నమాట. బట్ మనం రియల్ టైంలో ఇలాంటి స్మాల్ ప్రాజెక్ట్స్తో డీల్ చేయం కదా. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తాం, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ చేస్తాం. దాంట్లో మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ 50, 100 ఎనీ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం ఈ ఆపరేషన్ ఫాలో అయితే మన డేటా సెక్యూరిటీ ఇష్యూ తప్పకుండా వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఈ అప్రోచ్ మనం లార్జ్ ప్రాజెక్ట్స్ మీద యూజ్ చేస్తే ఒకవేళ ఎక్కడైనా మనకి మిస్టేక్ వస్తే అది ట్రాక్ చేయడానికి మనకి చాలా కష్టం అవుతుంది అనమాట. సో అలాంటి టైంలోనే మనకి ఈ ఓఓపి అప్రోచ్ వచ్చింది. సో దీన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అని అంటాం. ఓకేనా? సో దీంట్లో మనం ఎవ్రీథింగ్ వి క్రియేటెడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అండ్ దీంట్లో మనకి డేటా సెక్యూరిటీ ఉంటుంది, ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ వర్డ్స్ మీకు తెలియకపోతే నో ఇష్యూస్, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి క్లియర్గా. ఓకేనా? సో ఇక్కడ వరకు ఓప్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామని అర్థమైంది కదా. సో మీరు రియల్ టైం వరల్డ్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే వీ విల్ డెఫినెట్లీ ఫాలో దిస్ ఓఓపి అప్రోచ్ మాట. సో ఇది బేసిక్గా మనం అసలు ఎందుకు ఓఓపి అప్రోచ్ని ఫాలో అవ్వాలి అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకా యాక్చువల్ కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. అసలు ఓప్స్ అంటే ఏంటి? దాన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అని అంటాం. ఓకేనా? సో సింపుల్గా ఓప్ ఈజ్ ఏ పారాడైమ్. పారాడైమ్ అంటే ఏంటి? వీ కెన్ కాల్ ఇట్ లైక్ ఎన్ మోడల్, ప్యాటర్న్ ఆర్ స్ట్రక్చర్. ఓకేనా? సో యాజ్ వి ఆల్ నో ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్తో డీల్ చేసేదే ఓప్స్ మాట. సో అసలు ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఈ వరల్డ్లో ఎక్కడ చూసినా ప్రతిదీ ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కదా. సో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని, బిహేవియర్ని మనం డిఫరెన్షియేట్ చేయగలిస్తే మీకు ఆబ్జెక్ట్ డెఫినేషన్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఒక మ్యూజిక్ ప్లేయర్ తీసుకున్నాను. ఓకేనా? ఈ మ్యూజిక్ ప్లేయర్ యొక్క స్టేట్ ఏమవుతుంది? దాని యొక్క కలర్, మేబీ బ్రాండ్, మోడల్ నెంబర్, సైజ్, హైట్, వెయిట్, ఇవన్నీ కూడా దాని యొక్క స్టేట్స్. అది దాని బిహేవియర్ అంటే ఏంటి? అది ఏం చేయగలదు అనేది దాని బిహేవియర్ కదా. సో మేబీ రివైండ్, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, ప్లే, పాజ్ అవన్నీ చేస్తాం కదా. సో దాన్ని మనం బిహేవియర్ అని అంటాం. అర్థమైందా? మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ని మనం స్టేట్ అని అంటాం. అది ఏమైతే యాక్షన్ చేయగలదో దాన్నే మనం బిహేవియర్ అని అంటాం. సో ఇప్పుడు దీన్నే మనం ప్రోగ్రామింగ్ టర్మ్స్లో మాట్లాడుకోవాలనుకుంటే స్టేట్ని మనం వేరియబుల్స్ ఆర్ యాట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అని అంటాం. అదే బిహేవియర్ని మనం మెథడ్స్ అని అంటాం. మెథడ్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్స్ మాట. సో మనం ఓపి అప్రోచ్లో ఫంక్షన్స్ని మనం మెథడ్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా? మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ బోత్ ఆర్ సేమ్, బట్ ఈ అప్రోచ్లో మనం వీటిని మెథడ్స్ అని పిలుస్తాం.
సో ఫైనల్గా మీకు అర్థమైంది కదా ఆబ్జెక్ట్ అంటే ఏంటో. ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని, బిహేవియర్ని అది డిఫైన్ చేస్తుంది అనమాట. యూజువల్గా మనం ప్రోగ్రామింగ్ టర్మ్స్లో ఆబ్జెక్ట్కి డెఫినేషన్ అంటే మనం ఏం చెప్తాం, ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ ఈచ్ ఆబ్జెక్ట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ ఇట్స్ ఓన్ మెథడ్స్, రైట్? సో ఇప్పుడు మన క్లాస్ అంటే ఏంటి మరి? సో క్లాస్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందాక మనం మ్యూజిక్ ప్లేయర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మ్యూజిక్ ప్లేయర్స్ని, సేమ్ స్టేట్ అండ్ బిహేవియర్ ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ని మనం క్రియేట్ చేయాలనుకోండి. ఎవ్రీడే మనం ఒక మ్యూజిక్ ప్లేయర్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఆర్ బిల్డ్ చేయాలి అనుకుంటే మనం ఎవ్రీ టైం దాని యొక్క స్టేట్ని, బిహేవియర్ని ఎవ్రీ టైం మనం రీడిఫైన్ చేయలేం కదా. సో దానికోసం మనం ఒక బ్లూ ప్రింట్ని క్రియేట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ దట్ బ్లూ ప్రింట్ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకుంటాం, రైట్? సో ఇంకొక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ మనం తీసుకోవాలి అనుకుంటే మన అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయడం. ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వీ నీడ్ ఏ బ్లూ ప్రింట్, రైట్? సో బేస్డ్ ఆన్ దట్ బ్లూ ప్రింట్ మనం ఒక హౌస్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో ఆ ఒక బ్లూ ప్రింట్ పట్టుకొని ఆ సేమ్ టైప్ ఆఫ్ హౌస్ని మనం ఎన్ని హౌసెస్ అయినా మనం బిల్డ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ కీ ఏంటి? బ్లూ ప్రింట్. సో సేమ్ కాన్సెప్ట్ మనం ఈ క్లాసెస్లో అప్లై చేస్తాం అన్నమాట. క్లాసెస్ ఆర్ ద బ్లూ ప్రింట్స్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ విత్ ద సిమిలర్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆర్ సిమిలర్ ఫీల్డ్స్ ఆర్ మెథడ్స్. అర్థమైందా? ఆ ఒక్క క్లాస్ ఉంటే మనం దాన్ని ఎన్ని టైమ్స్ అయినా మనం రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ క్లాస్ ఏం చేస్తుంది? మన ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ వేరియబుల్స్ అలానే దాని యొక్క మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ని ఎన్క్యాప్సులేట్ చేస్తుంది అనమాట. ఇది ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి ఇది మొత్తం అది ఎన్క్యాప్సులేట్ చేసుకుంటుంది. ఆ యూజింగ్ దట్ క్లాస్ మనం ఆ కోడ్ని ఎన్ని టైమ్స్ అయినా మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా క్లాస్ అంటే. సో ఇప్పుడు మొత్తం ఒక లైన్లో కన్క్లూషన్ చెప్పేద్దాం, ఓకేనా? ఫస్ట్ మన ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ పారాడైమ్ that uses objects and classes to organize code in a more modular and reusable way. And ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి? క్లాసెస్ ఆర్ ఏ blueprints for creating an object and objects are the instance of the class. అర్థమైందా? సో ఇప్పుడు మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, అసలు మనం పైథాన్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ అని అంటాం కదా. ఎందుకు అలా అంటామో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దీనికి ఒక 5 అనే వాల్యూ అసైన్ చేశాను, ఓకే? సో ఇప్పుడు ఈ ఎక్స్ యొక్క టైప్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? క్లాస్ ఇంట్. చూసారా? క్లాస్ ఇంట్ అని వచ్చింది. అంటే ఏంటి? సో ఈ ఎక్స్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటీజర్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5.7 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ క్లాస్ ఫ్లోట్ అని వచ్చింది. నౌ దిస్ ఎక్స్ ఆబ్జెక్ట్ ఈజ్ బిలాంగ్స్ టు ది క్లాస్ ఫ్లోట్. అదే నేను ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, హలో అని, నౌ క్లాస్ ఎస్టీఆర్ అని వచ్చింది. నౌ దిస్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్ ఎస్టీఆర్. అర్థమైందా? సో ఈ క్లాసెస్ అన్నీ, ఈ ఇంట్, ఫ్లోట్, ఈ ఎస్టీఆర్, ఈ క్లాసెస్ అన్నీ పైథాన్లో ఇన్బిల్ట్ క్లాసెస్ అన్నమాట. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ డాట్, ఇక్కడ నేను ట్యాబ్ ప్రెస్ చేశాను. ట్యాబ్ ప్రెస్ చేయగానే నాకు ఈ ఫంక్షన్స్ అన్నీ వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ కాల్డ్ మెథడ్స్. సో నేను ఇందులో ఏ మెథడ్ అయినా నేను యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్పర్ మెథడ్ ఉంది కదా, అప్పర్ మెథడ్ యూజ్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది? ఈ స్ట్రింగ్ అనేది అప్పర్ కేసులో కన్వర్ట్ అయిపోయింది. సో ఈ అప్పర్ ఫంక్షన్ ఎక్కడుంది? ఈ స్ట్రింగ్ అనే క్లాస్లో ఉన్నాయన్నమాట. సో ఈ స్ట్రింగ్ అనే క్లాస్లో ఇందాక మనం డాట్ పెట్టినప్పుడు ఇవి వచ్చాయి కదా, సో ఈ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? సో మనం ఆ ఇన్బిల్ట్ క్లాసెస్ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో సేమ్ కాన్సెప్టే ఇప్పుడు మనం మన ఓన్గా ఒక క్లాస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. సో అదే అలానే ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ క్రియేట్ చేయాలంటే యూజింగ్ క్లాస్ కీవర్డ్ మనం ఒక క్లాస్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి. మ్యూజిక్ ప్లేయర్ అని ఇచ్చాను. ఈ మ్యూజిక్ ప్లేయర్ మనం ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ఇక్కడ పాస్కల్ కేస్ ఫాలో అవ్వచ్చు. అంటే ఎవ్రీ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్గా ఇవ్వచ్చు అండ్ పక్కన కోలన్ పెట్టాలి. అండ్ ప్రస్తుతానికి క్లాస్లో మనం ఏది డిక్లేర్ చేయట్లేదు, అందుకే పాస్ అని ఇచ్చాం. సో ఇప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేసేసాం. ఇప్పుడు దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం.
ఆబ్జెక్ట్ నేమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్లాస్ నేమ్ మనం ఇవ్వాలన్నమాట. క్లాస్ నేమ్ అండ్ పారెంథసిస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ ప్లేయర్కి మనం మ్యూజిక్ ప్లేయర్ 1 అనే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీని టైప్ని మీరు చెక్ చేస్తే, సో ఇప్పుడు ఈ టైప్ని మనం చెక్ చేస్తే చూసారా ఏమొచ్చింది, క్లాస్ మ్యూజిక్ ప్లేయర్. అంటే ఈ మ్యూజిక్ ప్లేయర్ యొక్క ఆబ్జెక్ట్ మాట ఇది మ్యూజిక్ ప్లేయర్ 1 అనేది. అండ్ ఇక్కడ అండర్స్కోర్ మెయిన్ అండర్స్కోర్ ఉంది కదా. సో దీనికి మనం వేరేగా ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇందులో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూస్తున్నాం అంతే. ఓకేనా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్కి మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూజిక్ ప్లేయర్ 2 అని తీసుకున్నాను అనుకోండి. మ్యూజిక్ ప్లేయర్ 2 ఈక్వల్స్ టు మ్యూజిక్ ప్లేయర్. ఓకే, ఇప్పుడు దీని టైప్ మనం చెక్ చేద్దాం. మ్యూజిక్ ప్లేయర్ 2ది చూసాను సేమ్ వచ్చింది. ఎందుకంటే సో ఈ 2 ప్లేయర్స్ కూడా ఈ మ్యూజిక్ ప్లేయర్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్స్ మాట. అర్థమైందా. సో ఇక్కడ నేను ప్రస్తుతానికి ఏది క్రియేట్ చేయట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నో ఫర్ యువర్ రిఫరెన్స్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. డెఫ్ ప్లే మ్యూజిక్ స్టార్టెడ్. జస్ట్ ఇది ఒక ప్లేయర్ అనుకోండి. ఓకేనా. సో నేను ఇక్కడ ఓకేనా. సో ఇప్పుడు ఈ మ్యూజిక్ ప్లేయర్ డాట్ మనం ప్లే అని అన్నాం అనుకోండి. చూసారా మ్యూజిక్ స్టార్టెడ్ అని ప్రింట్ అయింది. సో ఇదే మాట మనం క్లాస్ని డిక్లేర్ చేయడం, దానికి ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం ఫంక్షన్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది. సో వెరీ బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇనిట్ మెథడ్ కోసం అండ్ ఆల్సో ఇక్కడ సెల్ఫ్ అని ఇచ్చాం కదా, అసలు ఈ సెల్ఫ్ అంటే ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇప్పటి వరకు ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇంకా నా కంటెంట్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ మాత్రం గట్టిగా క్లిక్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బాయ్.